క్రీస్తునందు మిక్కిలి తోటి విశ్వాసులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ ఈ ఉదయకాల శుభోదయ శుభాభివందనం తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరికి ఈ సబ్బాతు దిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించినట్లు జ్ఞాపకం ఉంచుకోవడము, దేవుడైన యెహోవా 6 దినములలో సృష్టించి 7వ దినమున ఆయన విశ్రమించారు. ఈ వాక్యంతో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ ఉదయకాల ధ్యానమునకు ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థన చేసుకుని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి వినోదన మనలను ప్రారంభ ప్రాంతంలో నడిపిస్తారండి. దేవుని నామానికి వందనాలండి. గారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చంద్రబాబు గారికి బాబాయ్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేస్తాను. భూమి ఆకాశం ఎంతో పరిపాలించిన మీ ఘనమైన పాదాలకు వేలాది వందనములు స్థితిస్తూ రాత్రి అంతా సుఖనిద్ర దయచేసా బాబు. ఉదయాన్నే నాయన నిలిపించుకోవడానికి సమయాన్ని ఇచ్చిన నాయన ఎలా కేవలం తండ్రి నీ ప్రేమ నీ జాలి నీ దయ లేకపోతే మేము బ్రతకలేం బాబు. నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో నాయన ఏ సమస్యలు ఉన్నాయో నాయన తీసివేయండి తండ్రి. ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో తీసివేయండి నాయన. బాధలు కష్టాలు తీసివేయండి బాబు. తండ్రి నీవు తప్ప మాకెవరున్నారు బాబు. నీకు ప్రతి ఒక్కరిని నాయన పేరు తెలుసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుచుందో నాయన ఆరోగ్యం తీసివేసి ఆరోగ్యం దయచండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోబాబు. వాళ్ళలో ఉన్న త్రాసాన్ని తీసివేయండి తండ్రి నాయన. గర్భిణీలు దీవించండి. చాలా పరిపూర్ణమైన వచ్చింది నాయన. యవనస్తుల పట్ల మీరు సోలిపోకుండా నీ కాపాడు నాయన. నీ మార్గంలో నడుచుకునే బిడ్డలుగా నాయన తీర్చిదిద్దమని అడుగుతున్నాను. ఇహలోకి నాయన ఆశలకు లోనైపోయి జీవిస్తున్నాం బాబు. ఆయన ఆశలు తీసుకోబాబు. తప్ప నాయన ఎవరిని నాయన నమ్మకుండా నాయన నాయన నీలోనే నాయన జీవించే మనసు ప్రతి బిడ్డకు దయచేయు ఆయన. సబ్బాత్ నుండి సబ్బాత్ వరకు ఈ విశ్రాంతి దినాన్ని నాయన పరిశుద్ధంగా ఆశ్రయించడానికి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నాం. నీ సన్నిధిలో గడపడానికి సహాయం నాయన. నీ సబ్బాతు దేవుళ్ళు ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏసయ్యా ఆహ్వానం చెప్పే బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. చంద్రబాబు నాయన పొందనాలు బాబు. మంచి ఆరోగ్యం దయచేయండి. చెల్లిని కూడా దీవించే కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి బాబు నాయన. జాకబాయ్ గారిని అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి. మీ సేవలో నాయన అధికంగా వాడబట్టడానికి నాయన మీ సహాయం దయచండి తండ్రి. నా యేసయ్య నీ పొందనాలు బాబు నాయన. దానిలో అయ్యగారిని దీవించండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యగారికి మంచి ఆరోగ్యం దయచండి. సమయంలో అయ్యగారిని దీవించండి నాయన. అమ్మగారిని దీవించి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నీ సేవ చేస్తున్న ప్రతి బిడ్డని పేరు పెట్టి దీవించి ఆశీర్వదించున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు నాయన నీలో జీవించే మనసు ప్రతి బిడ్డకు దయచండి నాయన. నీ ఆజ్ఞలో ఒకటైనా నాయన మేము పాటించలేకపోతున్నాం తండ్రి. వింటున్నాం కానీ నాయన విడిచిపెడుతున్నాం తండ్రి. ఆయన మమ్మల్ని మార్చండి బాబు. ప్రతి బిడ్డని మార్పులో మీకు వందనాలు బాబు నాయన. ఎంతో మంది ప్రార్థన కోరుచున్నారు నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థన నాయన ఈ పాదాలు చెంత పెడుతున్నాం నాయన. మీరే నెరవేర్చే దేవుడు నాయన.
ఏది అడిగినప్పటికీ నాయన ఇచ్చే దేవుడు నాయన. నీకు వందనాలు బాబు. నేను ఎంత పాపాత్మైనప్పటికీ దుర్మార్గమైన ఎంతగానో ఆదరించే దేవుడు నాకు. మీరే సహాయం చేసే దేవుడు నాయన. నా యేసయ్యా నీకు వందనాలు బాబు. ఆయన ఇప్పటికీ మేము మర్చిపోయి జీవిస్తున్నాం నాయన. నాయన నన్ను ప్రేమతో ఆదరించు. ప్రార్థన భావి కాదు కావాల్సింది అది రేనేసే పెట్టడికి దత్తాలు పెడుతున్నాను. ఆమేన్. చక్కగా ప్రారంభ ప్రార్థనలు నడిపించిన వినోదులకి ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి జ్యోతి గారు వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడి వినిపిస్తారు. హృదయపూర్వకమైన వందనాలండి. దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. సేవకులకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పాటుపడి దేవుని నామాన్ని మనం పరుచుకుందామండి. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగనములోకి అరుదించినావు, హృదయాంగనములోకి అరుదించినావు, నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయ యేసు ప్రభువా నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆవేదనలు నన్ను అలుముకొనినా, శోధనలు నన్ను చుట్టుకొనినా, ఆవేదనలు నన్ను అలుముకొనినా, శోధన రోదన ఆవేదనలో, శోధన రోదన ఆవేదనలో
స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. థ్యాంక్ యూ. చక్కటి మధురమైనటువంటి పాటను పాడి దేవుని నామాన్ని కనపరిచినటువంటి జ్యోతి గారి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యపు ధ్యానంలోనికి వెళ్దాం. ఈ దినమంతా మనకు వాక్యాన్ని బోధించడానికి మన మధ్యన పాస్టర్ జాకబ్ గారు, ఏలూరు సర్కిల్ పాస్టర్ గారు మన మధ్యన ఉన్నారు. ప్రేమతో ఈ ఉదయకాల ధ్యానమునకు ఆహ్వానిస్తున్నారు. ఆరుగానే సికింద్రాబాద్ స్కూల్ టీచర్ గారు ఎన్ఈ రత్నకుమారి టీచర్ గారికి, పాలతోడు సంఘులకు, మధ్యపురం సంఘులకు ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ వై జాకబ్ గారు మనకు బాగా పరిచయాలు, ఏలూరులో ఎంతో ఘనమైన సేవలు జరిగించు ప్రభు యొక్క చిత్త ప్రకారంగా అనేకమైన ఆత్మలను రక్షించి ఆయన పాదాల చెంతకు చేరుతున్నారు. ఇలాంటి మంచి సేవకులు మనకు వాక్యాన్ని బోధించడం మనం ఎంతో ధన్యులమైన. ఈ సమయంలో పాస్టర్ జాకబ్ గారిని ప్రేమతో ఆహ్వానించు వాక్యాన్ని బోధించవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. మంచిదండి. దేవుని యొక్క పరిశుద్ధమైన, ప్రశస్తమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నామండి. ఇంత చక్కటి సదావకాశాన్ని మనకి కలగజేసినటువంటి దేవదేవునికి వందనాలు చెల్లించి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే నన్ను ఆహ్వానించి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి శనిబాబు గారికి కూడా ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నామండి. జూమ్ మీటింగ్ లో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ఈ శుభోదయ శుభాభివందనములు తెలియజేస్తున్నాము, మరియు విశ్రాంతి దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఎవరు పూజనీయులు, మనం ఎవరిని పూజించాలి, ఎవరు పూజింపబడటానికి అర్హులు అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వచనం నుంచి చదువుకుందాం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన అంగీకరించిన ఎడల
ఎంత మేలు. ప్రార్థన చేసుకుందామండి. చక్కగా వాక్య పఠనాన్ని చదివి వినిపించిన వారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన. పరమందు ఆసీనుడివై నిత్యము వేవేల దోతల చేతను వేవేల భక్తుల చేతను మికిలి పాపాత్ములైన మా చేతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానంతో కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇద్దరు ముగ్గురు కూడిన చోట్లో నేను సెలవిచ్చారు తండ్రి. నాయన ఎక్కడెక్కడ వారమో నాయన ఈ జూమ్ ప్లాట్ఫారం మీద ప్రభా ఇలాగున మిమ్మల్ని స్తుతించుకుంటూ ఒక చోట చేరి ఉన్నాం. మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచున్నాం. మీ కృపాసన్ని మాకు తోడుగా ఉంచండి. మీ మహిమ ప్రసన్నతను మా మధ్యలో ఉంచండి. మీ వేవేల దూతల పరివారం మాతో ఉంచండి. ఇంతవరకు నాయన మాటలతో ప్రభా మీ నామను మహిమపరుచుకున్నారు, మీకు వందనాలు. వాక్య ధ్యానం చేయించుండగా మీ కృప తోడుగా ఉంచండి. మీ సింహాసనం మీరు మాతో మాట్లాడండి నాయన. మీ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడండి. వినగలిగే చెవిని, గ్రహించే హృదయం మాకు అందరికి దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు పూజనీయులు? పూజనొందదగిన వారు ఎవరు లోకంలో? ఈ భూమి మీద మానవుడు ప్రతిదానికి సాగిలి పడుతూ నమస్కారం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా సృష్టింపని వాటికి, సృష్టికి, లేకపోతే గొప్పవారికి, కలిమి కలిగిన వారికి, మేలు చేసిన వారికి, మనుషులకు, నాకంటే పెద్దవారని పెద్దవారికి సాగిలిపడి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ ఉంటారు. పెద్దవారిని గౌరవించాలి, మంచిదే. ఎందుకంటే వారి దయ కూడా మనుషులకు ఉండాలి. గొప్పవారిని గౌరవించటం మంచిదే, కానీ సాగిలి పడటమే మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిచ్చారు, నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ దేని రూపమునైనా చేసుకునవద్దు, దానికి సాగిలపడవద్దు అని దేవుడు చెప్పారు. సాధారణంగా మనుషులకు సాగిలు పడుతూ ఉంటారు, దైవజనులకు సాగిలు పడుతూ ఉంటారు, పెద్దవారికి సాగిలు పడుతూ ఉంటారు, వంగి నమస్కారం చేస్తూ ఉంటారు, పాదాభివందనాలు చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇలాగ చేయొచ్చా చేయకూడదా? దైవికంగా మనం పెద్దలను గౌరవించటం ఎలా? మనం ఈ వాక్యం నుంచి నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు బర్నబాయు వారికి ఒక సమస్య ఎదురైంది. అపోస్తలుల కార్యం 14 అధ్యాయం 14 వచనంలో చూడండి. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా
మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిల్లో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అన్నారు కదండి పిల్లరా. పౌలు గారికిని బర్నబాయకును వాళ్ళ దేవతల పేర్లు పెట్టారు వాళ్ళు. చూడండి, వారు ఉన్నటువంటి లుస్త్రలో పౌలు గారి సువార్త ప్రకటించుంటే ఆయన అక్కడ ఉన్నటువంటి కొంతమందిని స్వస్థపరుస్తూ ఉంటే వాళ్ళ దేవతల పేర్లు పౌలు గారికి బర్నబాకును పెట్టారు. బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు గారికి ఎర్మే అనియు పేర్లు పెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు ఆ ప్రాంతపు ప్రజలు. అప్పుడు పౌలు గారు ఇలా చెప్తున్నాడు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఆయన వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. వస్త్రాలు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మీరు ఎందుకు మాకు పేర్లు పెట్టేలాగా నమస్కారం చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. వీళ్ళారా ఆలోచన చేయండి. మీరు ఎవరికైతే సాగిలు పడతా ఉన్నారో, ఎవరికైతే నమస్కారం చేస్తున్నారో వారెవరండి? మన వంటి స్వభావం గల నరులే. అందుచేత మనము మరి ఎవరికి నమస్కారం చేయాలి? భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలి. ఆయనకి మనం నమస్కారం చేయాలి. మనుషులకి ఎవరికి నమస్కారము చేయకూడదు. చాలా మంది పెళ్ళైన తర్వాత వివాహ కార్యక్రమంలో వధువులను ఆశీర్వదించడానికి రాజకీయ నాయకులు వస్తారు, లేకపోతే ఆ ఊర్లో ఉండేటువంటి కొంతమంది ధనికులు వస్తూ ఉంటారు. వెంటనే పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని లేచి కాళ్ళకు నమస్కారం చేయంటూ ఉంటారు. వీళ్ళకి ఇంకా డెడికేషన్ అవ్వకుండానే వివాహకర్త పెళ్లి చేసి వాళ్ళని డెడికేట్ చేసి భార్యాభర్తలుగా ఇంకా వాళ్ళని ప్రకటించకుండానే, ముందు దేవునికి ప్రతిష్ఠ చేయకుండానే ముందు మనుషులుగా నమస్కారం చేయండి, ఆయన వచ్చేలాగా నమస్కారం చేయండి అంటూ ఉంటారు. ఇది మంచిది కాదు. ముందు మనం దేవునికి నమస్కారం చేయాలి. ఆయన భూమిని, ఆకాశమును సృజించినటువంటి దేవుడు. కొంతమంది దేవుని యొక్క శిష్యుల యొక్క విగ్రహములను చేయించుకొని వాటికి కూడా నమస్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవతలని, దేవుని సేవకులని వాళ్ళకు కూడా నమస్కారం చేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత హైందవ ధర్మంలో పంతులు గారు అంటాడు, పెళ్లి చేసిన తర్వాత రండి నా కాళ్ళకి నమస్కారం చేసుకోండి అని అంటాడు. చాలా చోట్ల నేను చూశాను. అదేవిధంగా దైవ సేవకులు కూడా అంటున్నారు, ఫాదర్ గారికి నమస్కారం చేయండి అంటే ఆయనకి సాగిలిపడి నమస్కారం చేయాలి.
ఇలా చేయవలసిన అవసరం లేదండి. ఈవెన్ దేవదూతలకే నమస్కారం చేయొద్దని దేవదూతలు చెప్తున్నారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 19:10 దయచేసి చదవండి. ప్రకటన గ్రంథము 19:10. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు యోహాను వద్దు గారు సుమి, దేవదూతను చూసి ఆయన ఆ, పాదముల పడి నమస్కారం చేయాలనుకున్నాడు. ఆయనతో దేవదూత చెప్తున్నాడు. చెప్పండి, చదవండి. అతడు వద్దు సుమి, నేను ఆ, నీతోను ఉమ్. యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ ఆయన సహదాసుడను. ఆ దేవదూత యోహాన్ గారికి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నాకు నమస్కారం చేయాలని అనుకుంటున్నావు. వద్దు సుమా, వద్దు సుమి, అలా చేయొద్దు. నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ చెప్పుచున్నటువంటి నీ సహోదరులతోనూ నేను సహదాసుడను. సహాదాసుడను. అంటే ఆ దేవదూత చెప్తున్న మాట, నేను మీలాంటి వాడినే, సహదాసుడనే మీకులాగా. మీరు ఇప్పుడు ఆ దర్శనం చూస్తున్న నీతోనూ, ఇంకా భూలోకంలో యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చినటువంటి నీ సహోదరులు ఎందరో ఉన్నారు, వాళ్ళతోనూ నేను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. ఆయన కూడా దేవదూత కూడా చెప్తున్నాడు, మీరు నాకు కాదు, నాకు నమస్కారం చేయకండి. నేను దేవుని యొద్ద నుండి వచ్చిన వాడిని, దేవుని చేత పంపబడిన వాడిని. అయినప్పటికీ నేను నమస్కారం చేయించుకోవటానికి అర్హుడను కాను. అంచేత మీరు దేవునికే నమస్కారము చేయండి. 22:9 కూడా చదువుదాం. అతడు వద్దు సుమి, మళ్ళా అక్కడ కూడా చెప్తున్నాడు, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఇంకా ఇంతకు మునుపు ఎందరో నిద్రించిన ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను ఈ గ్రంథమందు ఉన్నటువంటి వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. ఇక్కడ మొదట మనం 19:10 చదువుకున్నాం, నీతోనూ యేసును కూర్చుని సాక్ష్యం కలిగి ఉన్న వారితోనూ సహదాసుడు అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, నీతోనూ, ఇంతకు మునుపు నీకంటే మునుపు నిద్రించిన పితరులతోనూ, తర్వాత ఈ గ్రంథమందు ఉన్నటువంటి వాక్యములను చదువుచున్నటువంటి గైకొనుచున్న వారైనటువంటి నీ సహోదరులతోనూ నేను సహదాసుడను. అంటే మరి గ్రంథమందున్న వాక్యములు చదువుతున్న వారు ఎవరు? మనమే. మరి ప్రవక్తలు ఎవరు? పరిశుద్ధ గ్రంథాన్ని రాసినటువంటి వారు. వారు మనుషులు. మరి ఈయన ఎవరు? దర్శనం చూస్తున్న ఆయన మనుషుడే. మరి దేవదూత ఏం చెప్తున్నాడు? మీ అందరితో నేను దాసుడని. అంచేత నేను కూడా నమస్కారం చేయించుకోవడానికి అర్హుడను కాను. నీతో ప్రవక్తలైన వారితోనూ వాక్యం గైకొన్న వారితోనూ నేను సహదాసుడని ఆయన చెప్తున్నాడు. చూశారు కదండి. అపోస్తుల కార్యం 10:26 చూడండి. అందుకు పేతురు, ఒకసారి దైవ సేవకులకు నమస్కారం చేయొచ్చా? మరి దైవ సేవకులు కాళ్ళు పట్టుకోవాలంటారా? వారి పాదాల మీద పడాలంటారా? అందుకు పేతురు గారు ఏం చెప్తున్నారు చూడండి. దేవుడు పేతురు గారిని కొర్నేలి ఇంటికి పంపించారు. కొర్నేలిలో ఉన్న భక్తిని చూసి, ఆయనకున్న ఆ భక్తి శ్రద్ధను చూసి, ఇదిగో నీకు ఒక ఆయన్ని మీ ఇంటికి పంపిస్తున్నాను, ఆయన నీకు సువార్త ప్రకటిస్తారని చెప్పినప్పుడు పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళారు. కొర్నేలి ఇంటికి వెళ్ళగానే కొర్నేలి ఏం చేశాడో చూడండి. 10:26. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము,
నేను కూడా ఉమ్, నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి ఉమ్, అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. చాలమ్మా. ఏమంటున్నాడు ఈయన? దైవ సేవకులకు నమస్కారం చేయాలంటారా? ఫాదర్ గారికి పాదాల మీద పడాలంటారా? మరి ఈయన ఫాదర్ గారే కదా, ఈయన ఒక దైవ సేవకుడే కదండి. ఎవరు? పేతురు గారు. మరి పేతురు గారు ఏం చెప్తున్నారు? వద్దని చెప్పారు. నువ్వు నాకు నమస్కారం చేయొద్దు, నేను కూడా నరుడనే. నీవెలాంటి వాడు, నేను కూడా నీవంటి వాడిని. అందుకు నాకు నా పాదాల మీద పడొద్దని ఆయన చెప్పారు. ప్రియులారు, మనం మరి ఎవరికి నమస్కారం చేయాలి? దేవదూత చెప్పారు, భూమిని ఆకాశమును. ఆ పౌలు గారు చెప్పాడు ముందు ఏమనంటే, ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారము చేయండి అని. దేవునికి మాత్రమే నమస్కారం చేయాలని చెప్పారు. చూడండి, ప్రకటన గ్రంథం 14:7 చూస్తాం. అతడు అనగా మొదటి దూత. మీరు దేవునికి భయపడి మీరు దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచుడి. మీరు ఆయన్ని మహిమపరచండి. దేవునికి ఒకటే ఆయనకి భయపడండి, రెండోది ఆయన మహిమపరచండి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చును గనుక, తీర్పు తీర్చేటువంటి గడి వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను అందులో సమస్తమును కలుగు చేసిన వానికే నమస్కారం చేయడి అని గొప్ప స్వరంతో చెప్పాను. ఎందుకు ఆయనకి నమస్కారం చేయాలంటండి? 3 మాటలు నేర్చుకున్నాం. దేవునికి ఎందుకు నమస్కారం చేయాలి? 3 మాటలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయనే ఆకాశమును, సముద్రమును, జలధారలను, అందులో సమస్తమును కలుగు చేసిన వాడు. సృష్టి అంతటినీ చేసిన వాడు ఆయనే. సృష్టిని ఎవరు చేశారండి? దేవుడే. మనం ఎవరికి నమస్కారం చేస్తుంటాం? సృష్టింపలేని వాటికి నమస్కారం చేస్తాం. ప్రపంచంలో ఎంతో మంది సంస్కారం లేని వారికి నమస్కారం చేస్తూ ఉంటాం. మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఈ మాట ఏంటంటే, మీరు ఆయనకే నమస్కారం చేయడు అన్నాడు. ఆయనకే నమస్కారం చేయడు అన్నారని చాలా మంది ఏం చేస్తున్నారంటే, మన అడ్వెంటిస్టులు దైవ సేవకులకు కూడా వందనాలు చెప్పట్లేదండి. కారణం ఏంటో తెలుసండి? నమస్కారం చేయొద్దని చెప్పాడు కదండి. అది ఇక్కడ తర్జుమా ఏంటంటే, నమస్కారం అంటే పూజ అని. నమస్కారం అంటే పూజించటం, లేకపోతే వర్షిప్, ఆరాధన చేయటం. ఆయనకే ఆరాధన చేయండి, ఆయనే పూజించండి అండి. దేవునికే, మన వర్షిప్ దేవునికే చేయాలి. అంటే నమస్కారం అంటే మనం పెద్దవారిని చూసి గౌరవించడానికి నమస్తే అండి అని చెప్తాం. అది కాదు. అది ఒక సంస్కారవంతమైనటువంటి, మర్యాదకరమైనటువంటి ప్రక్రియ. అది నమస్తే చెప్పుకోవటం, వందనాలు చెప్పుకోవటం. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, ఈ పౌలు గారు చెప్పిన మాట. పోనీ వద్దనుకుంటే నమస్కారం అని అనకండి, లేకపోతే వందనాలు చెప్పండి. ఇక్కడ నేను చాలా మందిని చూశానండి, థియాలజికల్ గా మరి వారు ఏమనుకున్నారో తెలీదు, దేవునికే నమస్కారం చేయండి అంటే ఇంకెవరికైనా నమస్కారం చెప్పట్లేదండి. వందనాలు చెప్పినా కానీ తిరిగి చెప్పట్లేదండి. ఒక మాట అండి, పౌలు గారు వందనాలు చెప్పుకోమన్నాడా? మీరు చెప్పుకోమన్నారండి. ఒకరినొకరు వందనములు వందనాలు చెప్తాం అంటే పూజించడం కాదు, అది గౌరవించడం. నమస్తే అండి అని చెప్పడం, వందనాలు అది పూజించడం కాదు. ఇక్కడ నమస్కారం అనే మాట తర్జుమాలో దానికి ఏంటంటే, దాని అర్థం ఏంటంటే, ఆయనకే పూజ చేయండి, ఆయన్నే ఆరాధించండి.
అని అని అర్థం. కాబట్టి మామూలుగా నమస్కారం చెప్పొద్దని కాదు, వందనాలు చెప్పుకోవద్దని కాదు, సాగిలి పడొద్దు, సాగిలి పడి పూజించొద్దు. ఆజ్ఞల్లో మనకు రెండో ఆజ్ఞ, మీరు ఎవరికే దేని రూపంనైనా మీరు చేసుకొనొద్దు, దానికి సాగిలి పడొద్దు. అంచేత ఎవరికే సాగిలి పడవలసిన అవసరం లేదు. మనం ఆయనకే నమస్కారం చేయాలి, ఎందుకంటే ఆయన సృష్టికర్త. మన మూలవాక్యం ఏంటండి? రండి నమస్కారం చేసి సాగిలి పడదాం. అంటే రండి పూజ చేద్దాం, సాగిలి పడి ఆయన పూజిద్దాం అని అర్థం. మనం ఎవరికి పూజించాలి, ఎవరిని పూజించాలి, ఎవరికి నమస్కారం చేయాలండి? ఆ వాక్యంలో 95వ కీర్తన 7వ వచనంలో అన్నాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదుము. నమస్కారం చేసి సాగిలి పడదాం అంటే రండి ఆయనకి సాగిలి పడి పూజ చేద్దాం. మరి ఎవరికి చేయాలి పూజ? ఎవరిని పూజించాలి? మనల్ని మనలను సృజించిన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి మోకరించుదాం. ఎక్కడండి? యెహోవా సన్నిధిని. ఆయన ఎవరు? మనల్ని మనల్ని సృజించిన వాడు. సృజించాడు. మనము సృష్టించుకున్న వాటికి కాదు, మనము సృష్టించుకున్న వాటికి నమస్కారం చేయటం కాదండి, మనము సృష్టించుకున్న వాటికి సాగిలి పట్టడం కాదండి, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి. ఆయన చేతనండి. ఎందుకు ఆయనకి నమస్కారం చేయాలి, ఎందుకు ఆయనే పూజించాలి, ఆయనకే సాగిలి పడాలంటే ఆయన సృష్టికర్త. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆయనే సృష్టించాడు. ఆదికాండం 1:1 చూస్తాం. ఆదికాండం 1:26 చూస్తే ఆయన మనలను సృజించాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఆయన మనలను సృజించారు. యోహాను సువార్త 1:1-3 వరకు చూస్తే కలిగి ఉన్నది ఏదియును ఆయన లేకుండా కలుగలేదు. యోహాను 1:3 సృష్టించిన వాడు ఆయన శరీరధారిగా మన మధ్యకి ఇచ్చేశారు. హెబ్రీ పత్రిక 1:2 చూస్తే ఆయన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను అని రాయబడింది. దీని అంతటికి అర్థం ఏంటంటే ఆయనే మనలను సృజించెను, ఆయనే సృష్టికర్త కనుక మనం ఆయనకే నమస్కారం చేయాలి. ఇంకొక మాట నేర్చుకుందాం. ఎందుకు మనం ఆయనకు నమస్కారం చేయాలంటే ఆయన పోషకుడు, మనల్ని పోషించేవాడు, పోషించున్నాడు కనుక మనం ఆయనకి నమస్కారం చేయాలంటే కనుక ఆయన్ని మనం పూజించాలి. ఎందుకు ఆయనకి నమస్కారం చేయాలంటే మొదట ఆయన సృష్టికర్త, సమస్తం ఆయన మూలంగా కలిగింది. అందుకు మనం ఆయనను పూజించాలి. ఆయన సృష్టించిన వారు మనం సృష్టించిన యెహోవాను పూజించాలి. రెండో మాట, ఎందుకు మనం ఆయనకి నమస్కారం చేయాలంటే ఆయన పోషకుడు. కీర్తన గ్రంథం 23:1 చూస్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మనకి ఏ లేమి లేకుండా చేస్తున్నాడు ఆయన, కొరత లేకుండా చేస్తున్నారు ఆయన, మనల్ని పోషిస్తున్నారు ఆయన. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను పచ్చిక గల చోట్లోకి తీసుకువెళ్ళి పచ్చదనం ఎక్కడుందో అలాంటి ప్రాంతానికి తీసుకెళ్ళి తన గొర్రెలను ఎలాగా మేపుతూ ఉంటాడో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరును చేస్తున్నాడు అంటే పచ్చిక గల చోట్లకి తీసుకెళ్ళి ఆయన నన్ను మేపుతున్నాడు అని అర్థం అండి. ఆయన శాంతికరమైన జలముల యొద్ద అంటే మనకి ఆయన ఆహారమును నీళ్లను, తినుటకు ఆహారమును త్రాగుటకు నీళ్లను ఆయన మనకు అనుగ్రహించుచున్నారు మనల్ని పోషించటానికి. కాబట్టి ఆయన పోషకుడు, అందుకని ఆయన మనం స్తుతించాలి, కీర్తించాలి, ఆయనకి నమస్కారం చేయాలి.
కీర్తన 34:9-10 వరకు చూస్తే ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువు రానివాడు. ఆయన కొదువు లేకుండా మనల్ని పోషిస్తున్నారు. ఆయన గుప్పులు విప్పగా ప్రతి జీవి కోరిక ఆయన గుప్పులు విప్పినప్పుడు ప్రతి జీవి తృప్తిపరచబడుతుంది. ఆయన మన యొక్క ఆకలిని తీర్చుచు ఉన్నారు. అడవిలో సింహం పిల్లలు ఏమి గలవే ఆకలి కొంటున్నాయేమో గాని ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువే ఉండట్లేదు. అంటే ఆయన మన పోషకుడు, పోషిస్తూ ఉన్నాడు ఆయన మన. ఆయన ఇప్పుడే కాదండి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో కూడా, లేక ఆ పరలోక రాజ్యంలో కూడా, ప్రకటన గ్రంథం 7:17 చూస్తాం. ఆయన గొర్రెపిల్ల మనకి కాపరయ్యుండి జీవ జలముల బొగ్గ యొద్దకు మనల్ని నడిపించుచూ ఉంటాడు. యోహాన్ గారు చూస్తున్నారు ముందుగానే నడిపించుచున్నాడు అని. కాబట్టి ఆయన మన పోషకుడు కనుక మనం ఆయనకే నమస్కారం చేయాలి. 2 మాటలు నేర్చుకున్నాం. ఒకటి, ఎందుకు ఆయనకి నమస్కారం చేయాలి అంటే, ఎందుకు ఆయన పూజించాలి, ఎందుకు ఆయన పూజకు అర్హుడు అంటే ఆయన సృష్టికర్త కనుక. రెండవ మాట, ఎందుకు ఆయన పూజకు అర్హుడు అంటే, ఎందుకు మనం ఆయన పూజించాలంటే ఆయన మన పోషకుడు, మనల్ని పోషించున్నాడు కనుక. మూడో మాట, ఆయన మన విమోచకుడు. యోహాను సువార్త 10:17 చూడండి. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టారు. గొర్రెలు కొరకు కాపరి ప్రాణం పెట్టాడు. తన ప్రాణం మన కొరకు అర్పించి మనల్ని ఈ పాప కోపంలోంచి మనల్ని విమోచించారు. ఆయన మన కొరకు రక్తం చిందించారు విమోచించటానికి. మనం చదువుకుంటాం మత్తయి సువార్తలో 20:28 మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అని మనం చదువుకున్నాం. ఆయన మన కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చారు. విమోచన క్రయధనముగా తన ప్రాణము మన కొరకు ఇచ్చారు. పిల్లరా, ఆయన విమోచించాడు మనల్ని. మన విమోచకుడు ఆయన. అందుకే ఆయనకు నమస్కారం చేయాలి. మన కొరకు రక్తం చిందించారు. హెబ్రీ పత్రిక 9:22 చూడండి. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించిన వారు ఎవరున్నారు? ప్రాణం అర్పించిన దేవుడు ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన రక్తం చిందించారు మన కొరకు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు, విమోచన లేదు కనుక మన కొరకు రక్తాన్ని చిందించారు. 1 పేతురు పత్రిక 1:18 చూడండి. ఆయన పరిశుద్ధ రక్తంతో మనలను విమోచించారు. ఆయన రక్తాన్ని చిందించారు. ఆ పరిశుద్ధ రక్తంతో మనలను విమోచించారు. ఒకసారి చదవండి. పేతురు 1 పత్రిక 1:18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. చూడండి, లోకంలో వ్యర్థమైన, ఎందుకు ఈ మాట చదవమన్నానంటే, ఈ లోకంలో వ్యర్థమైనటువంటి పితృపారంపర్య ఆచారాలు ఉన్నాయి. ఎందుకంటే మన పితరులు ఎందరో వాటన్నిటిని చేసుకుంటూ వచ్చారు. విగ్రహాలను పూజించండి, పెళ్ళైన తర్వాత ఆకాశంలోకి చూడండి, అక్కడ నక్షత్రం ఉంది అని చూడండి. పెళ్ళైన తర్వాత అదిగో మరి ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయిని నమస్కారం చేయండి. పెళ్ళైన తర్వాత ఎవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళకి సాగిలు పడండి. లేకపోతే ఇలాంటివి ఎన్నో పితృపారంపర్య ఆచారాలు ఎన్నో ఉన్నాయి. దాని గురించి ఏమన్నాడు చూడండి. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. ఇవన్నీ వ్యర్థమైన ప్రవర్తనలండి.
ఇవన్నీ అర్థం లేనటువంటివి. ఈ వ్యర్థమైన ప్రవర్తనలు విడిచిపెట్టి వెండి బంగారముల వంటి ఆ క్షయ వస్తువుల చేత ఆ, మీరు విమోచింపబడలేదు గాని అదిగో చూసారా, మన పితర పారంపర్య ఆచారాలలో ఉన్నటువంటి వెండి బంగారముల చేత గాని విగ్రహముల చేత గాని ప్రియమైన వాళ్ళారా వేటి చేత మనం విమోచించబడలేదు. కానీ అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రెపిల్ల వంటి- నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడుతుంది. విమోచించబడ్డాము. ప్రియులారా గుర్తించండి, ఎవరో ఏదో చెప్పారని మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవద్దు. వాక్యం ఏం చెప్తుందో చూడండి. వాక్యమే సత్యం. వాక్యంలో ఉన్నట్లుగా చేయండి. ఆయన చెప్పినట్లు మనం చేయాలి. పితరులు చెప్పినట్టు కాదు. పితృ పారంపర్య ఆచారములు వ్యర్థమైనవి అని చెప్తున్నాడు ఇక్కడ. వాటిని బట్టి మనం చేస్తే ఇంకా అడుగడుగున అందరికీ మనం నమస్కారం చేయాలి. ప్రియమైన వాళ్ళారా, గురువు గారు ఉన్నారు, గౌరవించండి. యేసుప్రభు కంటే గురువు ఎవరు లేరు మనకి. లేకపోతే పెద్దలు ఉన్నారు, గౌరవించండి. అంటే సాధారణంగా నమస్కారం, ఇది గౌరవం, ఇది సంస్కారవంతమైంది. సాగిలి పడొద్దు. వారు పూజింపబడిన వారు కాదు. చూడండి, మన పోషకుడు, మన విమోచకుడు ఆయన. పరలోక రాజ్యంలో యోహాన్ గారి 24 పెద్దలను చూస్తున్నాడు ఆయన. ఆ పెద్దలు ఏం చేస్తున్నారు ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అటు తర్వాత జనముల వంటి శబ్దము ఆ స్వరము పరలోకమందు ఎలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచార మద్యముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండం చేసింది. మరియు రెండోసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచిచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనులకు దేవునికి నమస్కారము చేసిరి. వారు ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవునికే వారు పూజ చేశారు. 10వ వచనంలో ఆ 24 పెద్దలు 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో పిల్లరా, ఆ 24 పెద్దలు ఆయనే పూజకు అర్హుడని చెప్పారు. చూడండి, చాలా మంది మనుషులు పూజింపబడుతున్నారు లోకంలో. మేము పూజలు అందుకోవాలనుకుంటున్నారు. అన్యజనుల ఆచారములు వ్యర్థములు అన్నట్టు. అందుకే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో. ప్రియులారా, మనుషుల ఆచారములు వ్యర్థములు. మనుషులకి పూజలు ధూపాలు వేస్తూ ఉంటారు. మనుషులకి ధూపం వేసి వారికి సాగిలి పడుతూ ఉంటారు. కొన్ని తీర్థాలు వస్తే ఇంటింటికి వస్తాడు, నెత్తి మీద ఏదో పెట్టుకుని అతను పొగేస్తారు, ధూపం వేస్తారు, కాళ్ళ మీద నీళ్ళు వేస్తారు, ఆ కాళ్ళకు సాగిలి పడతారు. వీళ్ళారు మానవుడు ఆశ ఏంటో తెలుసా అండి? పూజింపబడాలనుకుంటున్నాడు. ఇది పరలోకంలోంచి వస్తుంది.
లూసిఫర్ దగ్గర నుంచి కూడా నేను పూజలు అందుకోవాలని మానవుని యొక్క ఆశ, ఆలోచన. ఇదే ఆశ దైవ సేవకులకు ఉందండి. దైవ సేవకులు కూడా కొంతమంది ఇలాగని ఆశిస్తా ఉన్నారు. మీకు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం. రెవరెండ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పూజింపదగినవాడు. పూజింపదగిన వాడట. రెవరెండ్ అంటే పూజనీయుడని. మరి పౌలు గారు ఏమన్నాడు? నేను ఇలాగ చేయకండి, నేను మీతో కూడా సహదాసుడని. నేను కూడా మనిషినే. దేవదూతలు ఏమన్నారు? బైబిల్ ఎంతమంది అయితే చదువుతున్నారు, బైబిల్ చదివి వారితో నేను సహదాసుడినే అన్నాడు అండి. పేతురు ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఏమన్నాడు? నేను నరుణ్ణే, ఇలా చేయకండి అని అన్నాడు. మరి ఏంటండి వీళ్ళారా? రెవరెండ్ అంటే పూజనీయుడు. వాళ్ళే పూజింపదగిన వాళ్ళు కాదంటున్నారు. మరి వీళ్ళపాటి వాళ్ళు అంతే. మన అడ్వాంటిస్టులు ఈ రెవరెండ్లు 62 ఎట్టుకోరు ఎవరు. మాస్టర్ అనే మాట ఎంతో గౌరవార్థమైంది. వీళ్ళారా? అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు అని. రెవరెండ్ అంటే పూజనీయుడు అని. అపోస్తులు అంట, అపోస్తులు అని పెట్టుకుంటారు. అపోస్తులు అంటే పంపబడిన వారు. ఎవరి చేత పంపడ్డారు? ఆనాడు యేసు ప్రభు వారి చేత పంపబడిన వాళ్ళు మాత్రమే అపోస్తులు, వాళ్ళే. మరి మిగతా వాళ్ళు ఎవరో తెలుసా అండి? దొంగలంట. వాక్యంలో చూడండి, ముగించేస్తున్నాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఏమై ఉన్నారండి? దొంగ అపోస్తులు అంట. విన్నారా? అపోస్తులు అని పేరెట్టేసుకుంటే సరిపోదండి. పేరెట్టేసుకుని వచ్చేస్తే మనం అబ్బో చాలా పెద్ద అయ్యగారినా, పెద్ద అపోస్తులు అయినా అనుకుంటాం. దొంగలంట. ఆలోచించేయండి. 15వ వచనం చదవండి. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంచేత ఆలోచించేయండి. వారి దగ్గర పరిచర్య చేసే వాళ్ళు కూడా వాళ్ళంటి వాళ్ళే. కాబట్టి ఆలోచించేయండి. సాతానుడు దొంగ, అవునా కాదండి? సాతాను దొంగేనా? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. దొంగతనమును, దొంగ దోచుకుంటూ నరహత్యను, నాశనమును చేయుటకు వచ్చిన గాని మరి దేనికి రాడు. మరి కాపరి ప్రాణం పెట్టడానికి వస్తాడు. మన కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడండి. అలాగే ఈక్వల్ గా చూసుకుని మీ కాపరి కూడా మీ కొరకు, మీ కొరకు పరిచయం చేయటానికి వచ్చాడండి. ఆయన గౌరవించండి. ఆయన కూడా సాగిలిపడి నమస్కారం చేయొద్దు. ఇలా వందనాలు చెప్పుకొని గౌరవించండి. అంతేగాని పంపబడ్డామని అపోస్తులని పేరెట్టుకుని, రెవరెండ్ అని పేరెట్టుకుని వస్తే వారు మాత్రం ఎంత మాత్రమో పూజలకు అర్హులు కారు. ఈ విషయాన్ని గుర్తించి మనం ఎవరికి నమస్కారం చేయాలంటే
మనలను సృజించిన యెహోవా సన్నిధిని సాగిలపడాలి. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం. మనలను సృజించినటువంటి యెహోవా సన్నిధిని మోకరించదాం. ఆయనే మనం సృజించిన వాడు, ఆయనే మన పోషకుడు, ఆయనే మనకు విమోచకుడు. ఈ మనం సాగిలిపడి నమస్కారం చేసేవేవి మనల్ని సృష్టించలేదు, అవేవి మనల్ని పోషించట్లేదు, అవేవి మనల్ని విమోచించట్లేదు. సృష్టికర్త ఆయనే, పోషకుడు ఆయనే, విమోచకుడు ఆయనే. అందుచేత మనం ఆయనకే నమస్కారం చేద్దాము. మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. నిత్యరాజ్య వారసులుగా మనము పిలువబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిదంటే చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి వాక్యాన్ని బోధించిన పాస్టర్ వై జాకోబాయ్ గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఎంతో చక్కగా చక్కటి వాక్యాన్ని మనకి ఉదయకాలం సంబంధించారు. మనం ఎవరిని పూజించాలి, హూ ఇస్ ద వర్తీ ఫర్ ద వర్షిప్, ఆరాధనకు ఎవరు యోగ్యులు అనే అంశాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం. ఆయనకే మనం నమస్కారం చేయాలి, ఆయన్నే మనం పూజించాలి, ఆయన్నే మనం ఆరాధించాలి. వాక్యానుసారంగా జీవించే బాధ్యతను ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. అండి మీలో ఎవరికైనా ప్రార్థనా స్థుతులను తెలియచేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి యానీ రత్న కుమారి టీచర్ గారు మనలను ముగింపు ప్రార్థనలు నడిపిస్తారండి. మీలో ఎవరికైనా ప్రార్థనా తెలియచేయవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బాబు మలకచర్ల రవి గారి కొరకు ప్రార్థన చేయొచ్చు. సరే సార్. ఓకే టీచర్ గారు లేరు సార్. ఓకే ఓకే ఇంకెవరైనా ఉన్నారండి ప్రార్థన వసతులు తెలియజేయడానికి? గారు నా కోసం ప్రార్థన చేయండి బాబు, లైసెన్స్ కొరకు. అలాగే నిన్న నుంచే ప్రార్థనలో పెట్టామయ్యా. థ్యాంక్ యూ బాబు. ఇంకెవరైనా ఉన్నారండి? ఓకే, ఇంకెవరు లేని అలా ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మాత పాపులమునైన మా సమస్తమైన పాపాలను మీరు క్షమించండి. సమస్తమైనటువంటి తప్పిదముల నుంచి మీరు మమ్మల్ని విడిపించండి. నా గత రాత్రి అంతయు కాచి కాపాడారు, మీకు స్తోత్రాలు. మరలా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో లేచి నిన్ను స్తుతించుకునే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రములు మా తండ్రి. గత సంవాద దినం నుండి ఈ సంవాద దినం వరకు మీ చల్లనైన రక్తం చాటున కాచి దాచి భద్రపరిచి మరలా ప్రభా ఈ విశ్రాంతి దినం వద్దు నిన్ను మయంపరుచుకునే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రిదిగో నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియ దాసులు, మా ప్రియ ఆత్మీయులు నాయనగా జాకోబాయ్ గారి ద్వారా మీరు మాకు అందించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. తండ్రిదిగో నీవే పూజారుడు అని, నీకు మాత్రమే మేము నమస్కారం చేయాలని, నీవే పూజనీయడం అని వాక్యాన్ని మేము నేర్చుకున్నాం మా తండ్రి. విన్న వాక్యము నీరు కట్టి ఫలింపు దయచేయండి. మంచి నేల పడిన విత్తం వలె 30 గాను 60 గాను 100 గాను ఫలింపు చేయండి. నీ వాక్యాన్ని బోధించిన మీ సేవకుల కొరకు ప్రార్థన చేయించున్నాము. ఎన్నో నెలల నుంచి ప్రభా మ్యారేజ్ లైసెన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. నీకు ప్రభా వారి యొక్క కోరికను, వారి యొక్క ఆకాంక్షను మీరు నాయన తీర్చి వారికి సమాధానం దయచేసి మాత్రం
తొందరగా ప్రభావ లైసెన్స్ రావడానికి, తద్వారా నిన్ను స్తుతించుకునే గొప్ప ధన్యత మీరు వారికి దయచేయండి. తండ్రిగో అమ్మగారిని, తండ్రిగో బిడ్డలను రతనరాజుని అంతటిని కూడా దీవించండి. వారికి చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఇటీవల కాలంలో పెద్దక్కన ప్రభా జయక్కన క్షేమంగా మీరు విదేశాల నుంచి స్వదేశానికి చేర్చారు, మీకు స్తోత్రాలు. అక్కడికి ఇంకా చక్కటి ఆరోగ్యం దయచేయండి మా తండ్రి. పాస్టర్ సామీర్ రాజు గారి కొరకు ప్రార్థన చేయించున్నాము. వారు ప్రభా మ్యారేజ్ లైసెన్స్ కొరకు ఎదురు చూచు అప్లై చేశారు. దాని కొరకు కూడా వారు ఎదురు చూస్తున్నారు. మీరే ప్రభా లైసెన్స్ రావడానికి మీరే కృప చూపించండి. మమతా కొరకు ప్రార్థన చేయించున్నాము. నీ కుమార్తెను దీవించండి మా తండ్రి. నిన్నటి దినమందు స్కానింగ్ వెళ్ళారు మా తండ్రి. చక్కగా ప్రభా స్కానింగ్ రిపోర్ట్లు వచ్చాయి. వారు హాస్పిటల్కి వెళ్ళిపోతుండగా మీరే అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించండి. నాయనగా మీరే ఆపరేషన్ సక్సెస్ అవడానికి కృప చూపించండి. నాయనగా యవనస్తులు శైలు కొరకు, శ్రవంతి కొరకు, అంజలి కొరకు ప్రార్థన చేయించున్నాము. మీ పిల్లల తండ్రిలో 10th క్లాస్ నాయన పూర్తి చేసుకుని హాస్టల్లో సీట్ కొరకు ఎదురు చూస్తున్నారు మా తండ్రి. ప్రార్థించమని అడిగారు. ప్రార్థన అయితే మేము చేయగలము, కానీ అద్భుత కార్యాలు చేసే దేవుడు మా తండ్రి. ముగ్గురు పట్ల మీరు అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, ఆ సీట్ రావడానికి కృప చూపించండి మా తండ్రి. పార్వతి గారి కొరకు ప్రార్థన చేయించున్నాము. నీ కుమార్తెను మీరు దీవించండి. ఆమె గర్భసంచిపోయినటువంటి ఆ పొలను తొలగించండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి. ఇల్లు కట్టుకోవాలని లోన్ అప్లై చేశారు మా తండ్రి. తొందరగా లోన్ రావడానికి మీరే కృప చూపించండి. అదే రీతిగానే రవి గారి కొరకు, పెర్సిమణి గారి కొరకు, రూత్ గారి కొరకు ప్రార్థన చేయించున్నాము. వీరు ముగ్గురు మా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారు నాయన. వారికున్న క్యాన్సర్ తొలగించండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి. వారికున్న ప్రతి బలహీనతను యేసు నామములో వారిని స్వస్థపరచండి. ఆ క్యాన్సర్ పుండును మీరు పూర్తిగా నయం చేయండి. నిన్ను స్వస్థపరిచేవా నేనే అని వాగ్దానం చేశారు మా తండ్రి. ఆ వాగ్దానాన్ని బిడ్డల పట్ల మీరు నెరవేర్చి స్వస్థపరిచి మీకు సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోవడానికి. అదే రీతిగా తండ్రిలో భారతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాం. ఆర్థిక సమస్యల్లో వారు ఉన్నారు మా తండ్రి. మీరే సమాధానం దయచేయండి. వారికి ఆర్థిక సమస్యలను మీరు తొలగించండి మా తండ్రి. ప్రతి సమస్యకు మీరు సమాధానం దయచేయండి. అదే రీతిగానే కుమారుడు రాహుల్ కొరకు ప్రార్థన చేయించున్నాము. నీ కుమారుడు గొంతుకులో నాయన కాయలున్నాయి, అవి తీయడానికి ప్రభా ఇన్ఫెక్షన్ ఉంది మా తండ్రి. ఆ ఇన్ఫెక్షన్ తొలగించండి నాయన. ఆరోగ్యంతో నింపండి మా తండ్రి. బలమును ప్రసాదించండి. మరలా ఎల్లుండి అనగా సోమవారం వారు హాస్పిటల్ వెళ్ళబోతుండగా ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని డాక్టర్లు చెప్పడానికి, ఆ కాయ తీయడానికి మీరే కృప చూపించండి. అదే రీతిగానైనా పెద్దలు ఆల్బర్ట్ శ్రీనివాసరావు గారి కొరకు ప్రార్థన చేయించున్నాము. ఎన్నో దినాల నుంచి నా యొక్క భూ వివాదాల కొరకు ప్రార్థన చేయించున్నాము. మా ప్రార్థన ఆలకించారు, ప్రార్థనకి జవాబు ఇచ్చారు. రేపు దినమందు మా తండ్రి ల్యాండ్ సెటిల్మెంట్ జరగబోతుండగా మీరే సహాయం చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అని వాగ్దానం చేశారు. ఎన్నో దినాల నుంచి అడుగుదాం మా తండ్రి. దానికి వారు న్యాయంగా వారు పోరాటం చేశారు. మీరు ప్రభా ఆ ల్యాండ్, ఆ ఆస్తి, భూమి ఎక్కడికి వెళ్ళిపోకుండా మరలా వారు ఇస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రం. అవును నాయన, అన్యాయం చేసి వారిని చూసి నువ్వు సంతోషించే దేవుడు కాదు. న్యాయమే విజయం అవుతుంది. కొంచెం సమయం ఎక్కువైనప్పటికీ న్యాయమే ప్రభావ విజయాన్ని సాధించుతున్నది. కనుక ఆల్బర్ట్ శ్రీనివాసరావు గారిని దీవించడం ప్రత్యేకంగా రేపటి దినమందు సెటిల్మెంట్ మరియు ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరగబోతుండగా మీరే సహాయం చేయండి, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయండి. ఈ దినమందు ప్రార్థన చూపించిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆరోగ్యంతోనూ, బలంతోనూ, శక్తితోనూ నింపండి. మీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మా తండ్రి. మరలా ఇప్పుడు మా మందిరాలకి మేము వెళ్ళబోతుండగా మీరే తోడుగుండా నడిపించండి, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించండి.
తద్వారా ప్రభా మేము ఆ మందిరాల్లో పాల్గొని ఈ సమాధిని ఏమంటే మా మీద మా కుటుంబాల మీద మీరు కుమ్మరించి ఆరోగ్యంతో నింపమని ఈ దినమంతయు మేము ఇచ్చిన త్రోవలో చేసిన పనుల్లో నీ కృపాసన్నిధిని మీరు మాకు తొలగించి నడిపించమని ప్రార్థనకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మొదటి ఆహారం నేను మాకు దయచేయు, మారణస్తులను క్షమించిన ప్రకారం మారణము క్షమించు, మమ్మల్ని శోధనలకు త్యాగం తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును చేరువచ్చిన మన అందరికను, ఈరోజు తండ్రి అయిన దేవుని ఆరాధించుచున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడేని నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్.